హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. గుజరాత్లోని జామ్నగర్ వద్ద జరిగిన జాగ్వర్ యుద్ధ విమానం ప్రమాదంలో మరణించిన సైనికుడు బాడీ వద్ద విలపిస్తున్న తన ఫియాన్సీ సానియాను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అసలు హీరో అంటే ఎవరు? మనం సినిమాలో చూస్తున్న వ్యక్తులా? కాదు, వాళ్ళు సినిమాలో నటులు మాత్రమే. నిజమైన హీరో ఎవరో తెలుసా? తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇతరుల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడే నిజమైన హీరో. ప్రమాదం అంచులో ఉన్నామని తెలిసినా కూడా ధైర్యంతో ముందుకు సాగి పోరాడిన వాడే నిజమైన హీరో. అలాంటి వ్యక్తే సిద్ధార్థ్ యాదవ్. సిద్ధార్థ్ హర్యానాలోని రేవారి జిల్లాలో జన్మించాడు. 2020లో వాయుసేనలో పైలట్గా నియమితులయ్యారు. సిద్ధార్థ్ తన కుటుంబంలో 4వ తరం సైనికుడు. తన తండ్రి సునీల్ కుమార్ గారు వాయుసేనలో సేవలందించారు. తాత రఘుబీర్ సింగ్ పారామిలిటరీ దళాల్లో పనిచేశారు. అసలు ఏం జరిగిందంటే, గుజరాత్ జామ్నగర్లో ఐఎఫ్ స్టేషన్లో ట్రైనింగ్లో భాగంగా పైలట్ సిద్ధార్థ్ మరో పైలట్ మనోజ్ కుమార్తో కలిసి ఈ నెల 3న జాగ్వర్ ఫైటర్ జెట్లో బయలుదేరారు. కొద్ది నిమిషాల్లోనే జాగ్వర్లో సమస్య తలెత్తింది. కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంకా ప్రమాదం తప్పదని తెలిసాక పైలట్లు ఎజెంక్షన్ ప్రారంభించారు. అందులో భాగంగా పైలట్ సిద్ధార్థ్ ముందుగా కో పైలట్ మనోజ్ను బయటపడేలా చేశారు. తన కో పైలట్ ప్రాణాలను కాపాడుతూ ఆపై జట్టును జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఇంతలోని విమానం పంట పొలాల్లో కూలడంతో సిద్ధార్థ్ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2016 ఐఎఫ్లో చేరిన సిద్ధార్థ్ 2 సర్వీసుల తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్గా ప్రమోషన్ పొందారు. సెలవుపై సొంతూరు వెళ్లి మార్చి 23న సానియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే నెల 31న తిరిగి డ్యూటీకి వచ్చారు. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉండగా ఎంగేజ్మెంట్ అయిన 10 రోజులకే ప్రమాదవశాత్తు సిద్ధార్థ్ మరణించడం ఎంతో బాధాకరం. ఏప్రిల్ 4న సిద్ధార్థ్ అంత్యక్రియలో తన ఫియాన్సీ సానియా పాల్గొన్నారు. నేను నా బేబీని ఒక్కసారిగా చూడాలి, చూపించండి అంటూ సిద్ధార్థ్ పార్థివ దేహం వద్ద, బేబీ నువ్వు నన్ను తీసుకెళ్లడానికి రాలేదు, నీవు మాట ఇచ్చావంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ మాటలకు అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, సిద్ధార్థతో కలిసి చాలా సంతోషంగా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అతనితో కలిసి జీవించాలని ఎన్నో ఊహించుకొని ఉంటుంది. ఇంతలోనే ఇలా జరిగింది. తాను ఊహించుకున్న జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సానియాకు, సిద్ధార్థ్ పేరెంట్స్కి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సిద్ధార్థ్ ధైర్యానికి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మనం చిట్టి పిక్కిల్ శిష్యుని అఘోరీ విషయాన్ని హైలైట్ చేస్తున్నాం, కానీ కో పైలట్ను రక్షిస్తూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్న సిద్ధార్థ్ విషయాన్ని ఎవరు హైలైట్ చేయలేకపోతున్నారు.